వైసీపీ పాలనలో తిరుమల అభివృద్ధి శూన్యం. ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు ఏదో ఒక అపశృతి జరుగుతుంది. ప్రసాదం క్వాలిటీ తగ్గిపోవడం, మంచి పేరున్న అన్నదానం నాసిరకంగా మారడం, సామాన్యులకు దర్శనాలు ఆపేసి వీఐపీల సేవలో అధికారులు తరించడం, ఇక స్వామివారి సేవల టికెట్స్ ఏకంగా లక్షల్లో పెట్టడం. ఇలా ఒకటేమిటి, అనేకం ఉన్నాయి. ఇంకా రెండు ఘోరాలున్నాయి, కొంచెం ఓపిగ్గా వినండి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయంగా శేషాచలం కొండలు ఫేమస్. ఇలాంటి కొండల మీద ప్రభుత్వ అనుమతితో క్రిస్టియానిటీ పురుడు పోసుకుంటోంది. శేషాచల కొండ మీద సిలువ సింబల్తో ఆకారాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరొకటి, తిరుమల ఆదాయంతో తిరుపతి మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని చూస్తే హైకోర్టు అడ్డుకున్నది. ఎన్నడూ లేనిది తిరుమల తిరుపతిలో గంజాయి కూడా విపరీతంగా దొరుకుతుంది. కొన్ని పవిత్రమైన ప్రాంతాలలో మద్యం, మాంసం నిషేధం ఉన్నా కూడా అవి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఇలా వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి ప్రభాతం